హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. ఈయన గురించి చెప్పాలంటే యాక్టర్, డైరెక్టర్, రైటర్, హోస్ట్, ఇంకేమో ఆయన్ని అడిగి తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఒక మూవీతో మన ముందుకు వస్తున్నారు. ఆ మూవీ టైటిల్ వచ్చేసి ఓం శాంతి శాంతి శాంతి. సో అర్థమవుతుంది కదా, ఏదైనా సిచ్యువేషన్ ఎండ్ అయ్యేటప్పుడు జనరల్గా ఇతిహాసాల నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు ఇది వాడతాం శాంతింపజేయడానికి. మరి ఆయన దేనికి చేశాడో అర్థం కాలేదు, అది కూడా అడుగుదాము. ట్రైలర్ రిలీజ్ అవ్వలేదు కాబట్టి అడగాలి. సో బ్యూటిఫుల్ హీరోయిన్ ఈషా రెబ్బా గారు కూడా ఉన్నారు, మాట్లాడదామా? చలో. తరుణ్ భాస్కర్ గారు, ఎస్, నమస్తే. నమస్తే బాబు, ఎలా ఉన్నారు? ఆల్ వెల్ మ్యామ్. సారీ నాకు ఇవాళ లేట్ అయిపోయింది. అయ్యో, దీంట్లో ఎందుకండి మాకు? మీరు చెప్పడమే అసలు. ఇట్ హ్యాపెన్స్ అండి, ఇట్ హ్యాపెన్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అర్థం చేసుకుంటా. అదే ఇంకా మీరు తిన్నారా? అయిపోయింది, లంచ్ జస్ట్ హ్యాపెన్. ఏదో కొంచెం ఎనర్జీ వచ్చింది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ నౌ. సో చెప్పండి. సో ఇందాక నేను చెప్పినట్టు ఎస్, ఇన్ని చేస్తున్నారు కదా, ఇంకేమైనా మిగిలిపోయిందా? చాలా మిగిలిపోయిందండి. ఇంకా ఫార్మింగ్ ఉంది, కుకింగ్ ఉంది, అవన్నీ కూడా చేస్తూ ఉన్నా. అయితే నాకు ఇష్టం అండి, కుకింగ్ అంటే ఇష్టం. నేను చేస్తూ ఉన్నా కూడా మెల్లిమెల్లిగా రెసిపీస్ ఎక్కువ తింటానండి. మీరు కాదంటే పక్క వాళ్ళు తినేది ఎక్స్పెరిమెంటలా కాదా నాకు తెలియదు. అంటే అట్లీస్ట్ దే సీమ్ టు లైక్ ఇట్. కానీ నాకు ఇష్టం, నాకు చాలా ఇష్టం వండి పెట్టడం, చాలా ఇష్టం. సో మూవీ విషయానికి వస్తే, సో టీజర్ చాలా బాగుంది, ట్రైలర్ చూశాను. ఇప్పటి వరకు చూడని తరుణ్ భాస్కర్ గారిని ఒక లాంగ్వేజ్లో మేము చూసాము. అవును అవును అవును. ఎంతవరకు కష్టపడ్డారండి? చాలా కష్టం. అందుకే యాస గోదావరి యాస కదా, చాలా కష్టపడ్డదు. చాలా అసలు నేను అనుకోలేదు అంత ఇది ఉంటుందని. కానీ ఆ యాస ఒకటే భాష కానీ లైక్ చేంజింగ్ ద యాక్సెంట్ ఆల్సో, అది ఒక ఎంటైర్ డిఫరెంట్ వరల్డ్. ఒక న్యూట్రల్గా మాట్లాడాలన్నా, కొన్ని పదాలు క్లియర్గా స్పష్టంగా మాట్లాడాలన్నా కానీ ఇట్ డిపెండ్స్ అపాన్ దేర్ కల్చర్ కదా. సో దానికి లాంగ్వేజ్ డైలెక్ట్ కోచ్ ఇంకా మా డైరెక్టర్ వాళ్ళిద్దరు చాదస్తంతో అది జరిగింది. మామూలు అంతే, ఇంకా లేదంటే ఇంకా ఎవ్రీథింగ్. నేనేమో మనం మాట్లాడే టోన్ కూడా డిఫరెంట్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఇట్స్ వెరీ డిఫరెంట్ కదా. సో అదే విధంగా ఐ థింక్ దిస్ డైలెక్ట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు క్యాచ్. లక్కీలీ వీళ్ళ వల్ల అది పాసిబుల్ అయింది. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సూపర్. మాకు కూడా ఆశ్చర్యం వేసింది, చాలా ఫ్రెష్గా ఉన్నాయి కూడా. ఫస్ట్ ఆశ్చర్యం, తర్వాత చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చాలా ఫ్రెష్గా మాట్లాడారు. థ్యాంక్ యూ. సో ఈషా గారు, మీరు ఇప్పటివరకు చాలా సినిమాలు చేశారు, చాలా చూసాము. బట్ ఇందులో హీరో మీరే అంటే హీరో పక్కనున్నా లేదు, హీరో ఇస్ శాంతి ఓన్లీ. ఇప్పటి వరకు ఇన్ని ఇయర్స్ తర్వాత వెయిట్ చేసినందుకు ఈ స్టోరీ విన్నప్పుడు మీకు అనిపించిందా అంటే స్ట్రాంగ్ లీడ్ దొరికిందని? ముందు మీకు ఇంద్రగంటి గారు కూడా చెప్పినట్టున్నారు తరుణ్ భాస్కర్ గారితో వర్క్ చేయమని. సో చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ అంటే వర్క్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది ఫీలింగ్? చెప్పారా ఇంతకీ ఇంద్రగంటి గారు ఇలా చెప్పారా? అవునవును, నేనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. యాక్చువల్లీ మోహన్ కృష్ణ గారు చెప్పింది ఏంటి అంటే ఈయన డైరెక్షన్లో చేయమని. అప్పటికి నేను యాక్ట్ చేయట్లేదు. అప్పటికి ఐ థింక్ పెళ్లి చూపులు రిలీజ్ అయింది. సో ఇవన్నీ షూట్ అవుతున్నట్టుందో ఆర్ అయిపోయిందో నాకు గుర్తులేదు. బట్ వెన్ ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్, లైక్ నాకు వచ్చే ఆఫర్స్లో నాకు రోల్స్ కొన్ని నచ్చట్లేదు, కొన్ని ఓకేష్ ఉన్నాయి. సో అంటే చాలా లిమిటెడ్ ఉండింది. సో ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్, ఏంటి అసలు ఇలా ఉంది అని చెప్పి. ఐ వాజ్ టాకింగ్ టు మోహన్ గారు. అప్పుడు అన్నారు, ఐ మెట్ తరుణ్ భాస్కర్, ఏదో మీ ఇంటర్వ్యూలోనో ఎక్కడో కలిసేసాం, అవార్డ్ ఫంక్షన్ ఆర్ సంథింగ్. సో హీ సెడ్ ఐ థింక్ యూ షుడ్ వర్క్ విత్ తరుణ్ భాస్కర్, హీ సీమ్స్ టు బి వెరీ సెన్సిబుల్ అని చెప్పినారు అనమాట. మీరు విన్నారండి? అంత ఆశ్చర్యంగా వింటున్నారు? లేదు, నేను అందరు డైరెక్టర్స్కి నేను నెల పేటిఎం చేస్తాను. ఇలా చెప్పమన్నా అప్పటి నుంచేనా? సో అప్పుడు చెప్పారు. సో అప్పుడే మోహన్ గారిని నంబర్ అడిగాని ఇచ్చారు. ఐ మెసేజ్డ్ హిమ్ ఆల్సో, ఆడిషన్ ఉన్నప్పుడు చెప్తాను అని చెప్పారనమాట. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్. అంటే ఆయన డైరెక్షన్లో యాక్టర్గా ఆయన చాలా లేటర్ స్టార్ట్ చేశారు. హీ స్టార్టెడ్ యాక్టింగ్ లేటర్ స్టేజెస్లో, రైట్? సో ఐ వాజ్ యాక్సిడెంటలీ ఓకే. సో అట్లాగా ఈ సినిమా వచ్చినప్పుడు కూడా తరుణ్ భాస్కర్ గారు చేసిన లీడ్ అంటే ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. బికాజ్ ఆయన సినిమాలే కాకుండా ఆయన
వాట్ యూ సే పర్సనాలిటీ, ఆయన ఇంటర్వ్యూస్కి కూడా చాలామంది యూనో ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారు, ద వే హీ టాక్స్ అండ్ ఆల్సో. నేను కూడా చాలా ఇంటర్వ్యూస్ చూస్తున్నాను. సో యాక్టింగ్ అంటే అప్పటికే ఆయన ముందు సినిమా నేను చూడలేదు. సో బట్ సమ్హౌ ఐ ఫెల్ట్ ఆయన ఈ క్యారెక్టర్ చేస్తున్నారు అన్నప్పుడు ఐ థాట్ హీల్ బి పర్ఫెక్ట్. అప్పటికి ఇంకా ఆంధ్ర తెలంగాణ అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు కదా, అవ్వలేదు. సో బట్ ఐ థాట్ ఈయన పర్ఫెక్ట్ ఉంటారు ఈ రోల్కి, అరే భలే సెలెక్ట్ చేసుకున్నారని నేను అనుకున్నాను అప్పుడు. అండ్ ఐ వాజ్ అండ్ ఆబ్వియస్లీ హీ యాక్టెడ్ సో వెల్. అంటే మీరు సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఆ యాస కానివ్వండి. అంటే మీ యాక్టింగ్ స్కిల్స్ తెలియకుండా అంటే ఇందులో ఈ క్యారెక్టర్ ఏంటి అంటే ఇప్పుడు ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలు యాక్టింగ్ కానివ్వండి, ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు కానివ్వండి, ఆ క్యారెక్టర్స్ చాలా కొంచెం ఎక్కువ తెలంగాణ యాస ఉంటుంది, ఆయన స్టైల్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఈ క్యారెక్టర్ చూసినప్పుడు ఏంటి అంటే ఆయన రెగ్యులర్గా యాక్ట్ చేసిన మూవీ క్యారెక్టర్స్ కాకుండా ఇందులో ఆయన డైలెక్ట్కి ఎఫర్ట్ పెట్టారు చాలా. సో మీకు అది తెలుస్తుంది. సో ఇప్పుడు మీరు టీజర్ చూసినప్పుడు కూడా ఓంకార్ నాయుడువే కనిపిస్తారు మీకు, ఎక్కడ కూడా తరుణ్ భాస్కర్ అన్నది చూసినప్పుడు అనిపిస్తుంది. బట్ యాజ్ యూ ట్రావెల్ విత్ ద స్టోరీ అండ్ ఇఫ్ యూ సీ ద టీజర్ ఆల్సో, ఓంకార్ నాయుడు ఒక క్యారెక్టర్ ఓహో ఇట్లుంటుంది అనేది సడన్గా, అందుకే అందరికి ఆ ఫ్రెష్నెస్ ఉండింది. దట్ ఈస్ ద రీజన్ దే వర్ ఆస్కింగ్ లైక్ హౌ డిడ్ యూ కోప్ అప్ విత్ ద డైలెక్ట్, బికాస్ హీ నెవర్ ట్రైడ్ ఆంధ్ర గోదావరి యాస అన్నది చాలా చాలా కష్టం. సో పెద్ద ప్లానింగ్ నాకు అనుకోకుండా వచ్చిన ప్లానింగ్ చేతిలో లేని సజీవ్ కూడా ఒకసారి అంటుండే ఇట్లాగా వర్క్ షాప్స్ అయ్యేటప్పుడు రోజు ఇట్లా ఆడియో పంపించేవారు తరుణ్. నాకు టెన్షన్ పడేది. అవును. సో కొంచెం నేను చదివి ఆడియో నోట్స్ పంపించేది, వాళ్ళు పంపించేది. కరెక్ట్ ఉందా యాస సో వీ హ్యాడ్ టు డూ దట్ quite a few times. నాకు అంత ప్రెషర్ ఉంటుందని తెలియదు, ఎందుకంటే నాకు ఆంధ్ర తెలంగాణ రెండు వస్తుంది. ఎందుకంటే మామ్ ఇస్ ఫ్రమ్ ఆంధ్ర, డాడ్స్ ఫ్రమ్ వరంగల్. సో నాకు ఆంధ్ర తెలంగాణ వస్తుంది, న్యూట్రల్గా కూడా వస్తుంది నాకు. కానీ తెలంగాణ యాస చిన్నప్పటి నుంచి ఉండి రెగ్యులర్గా రోజు మాట్లాడుతుంటే సడన్గా యాస మార్చి ఒక క్యారెక్టర్, అది కూడా హీ షుడెంట్ బీ లైక్ తరుణ్, నో హీ షుడ్ బీ లైక్ యాక్ట్ లైక్ ఓంకార్ నాయుడు అండ్ యాస. సో ఐ థింక్ చాలా పెద్ద పెద్ద ప్లానింగ్ అని అనుకున్నా. అంటే అనుకోకుండా యాక్చువల్లీ ఇప్పుడు అనింది కదా, షీ నోస్ తెలంగాణ అండ్ ఆంధ్ర, సో ఆమెకి ఈజీగా వచ్చింది. నేను ఎట్లా అంటే కొంచెం ఐక్యూ తక్కువ ఉన్న స్టూడెంట్ లాగా మీరు, అందుకనే ఇప్పుడు బేసిక్గా అట్లనే ఉంది. ఇప్పుడు నాకు వచ్చి ఉంటే ఈజీగా ఉండేది. వచ్చుంటే ఏమవుతుందంటే ఆ ఊరు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ యాస వచ్చేస్తుంది. నాకైతే అట్లనే అవుతుంది, ఎందుకంటే మేము సమ్మర్ హాలిడేస్కి వెళ్ళేవాళ్ళం, మా పెద్ద మమ్మీ వాళ్ళు ఉండేవాళ్ళు అక్కడ. సో వెళ్ళినప్పుడు వచ్చేసేది. సో యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యావ్ టు లెర్న్ ఆల్సో, ఇట్స్ మై డ్యూటీ 100%. అన్ని నేర్చుకోండి. యాక్చువల్గా మీ మూవీస్ పెళ్లి చూపులు కానీ కీడాకోల కానీ మేము ఇప్పటికే తలుచుకుంటాం. థ్యాంక్ యూ. ఈ మూవీస్ అన్నిటికీ మీరు డైరెక్టర్, దట్ ఈ మూవీ స్టోరీ రీమేక్ అంటే 4 years బ్యాక్ రిలీజ్ అయింది. అప్పుడు ఓటీటీ ఫేమస్. కరెక్ట్. సో ప్రతి ఒక్కరు కూడా రిపీటెడ్గా చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. నేను రీమేక్ ఎందుకు యాక్ట్ చేశారు నేను అడగను, బట్ మీరు ఈ స్టోరీ చేసేటప్పుడు చూసుంటారు కదా ఒకసారైనా మూవీ. వాళ్ళ క్యారెక్టర్ ఇప్పుడు ఒక యాక్టర్కి ఏంటంటే ఒకరి క్యారెక్టర్ తీసుకొని చెయ్యాలంటే ఈజీగా వచ్చేస్తుంది, ఈజీగా వాళ్ళలాగా చేయగలుగుతారు యాక్టర్కి, అది ఉంటుంది. బట్ అది కంపేర్ చేసుకోకుండా వాళ్ళది రాకుండా ఓన్లీ తరుణ్ భాస్కర్ కనపడాలి అని మీరు ఎంతవరకు తీసుకున్నారు, అసలు ఎలా తీసుకున్నారు ఛాలెంజ్ అది? అంటే నేను అనుకుంది అయితే 100% కంపారిజన్స్ వస్తుందండి. అంటే యావరేజ్ ఆడియన్స్ నుంచి దే విల్ సీ ద ఫిల్మ్ అండ్ దే విల్ కాన్స్టెంట్లీ కంపేర్. అంటే దీంట్లో ఇది ఇట్లుంది, దాంట్లో అది అట్లుంది అని. కానీ దే ఆర్ 2 different ఫిల్మ్స్. ఎందుకంటే ఇప్పుడు మేజర్గా క్రూ మారుతుంది. క్రూ మారినప్పుడు షార్ట్ లిస్ట్ అనేది కూడా మారుతుంది. ఒక షార్ట్లో మీరు ఇట్లా ఉండాలి అన్నప్పుడు నేను వైడ్ పెట్టొచ్చు, లేదు అంటే క్లోజ్ పెట్టొచ్చు. డైలాగ్ రాసిన తీరు వేరేలాగా ఉంటుంది, లైటింగ్ వేరేలాగా ఉంటుంది, మిగతా క్యారెక్టర్స్ కాస్టింగ్ వేరే ఉంటుంది. సో కంపారిజన్ అనే దానికి స్కోపే లేదు అన్లెస్ అండ్ అంటిల్ ఇప్పుడు అదే డైరెక్టర్, అదే క్రూ, అదే సినిమా తెలుగులో హిందీలో చేస్తున్నారు అనుకోండి, లైక్ రావణ్, వేర్ వీ కెన్ కంపేర్ విక్రమ్ సర్స్ పర్ఫార్మెన్స్ విత్ అభిషేక్ బచ్చన్. అప్పుడు దేర్ ఇస్ అ లైన్ ఫర్ కంపారిజన్. కాకపోతే ఇప్పుడు క్రూ మారి, కాస్ట్ మారి, మొత్తం మారిన తర్వాత కంపారిజన్ ఇస్ యాక్చువల్లీ ఫ్యూటైల్. అంటే అసలు మనకు పనికే రాదు.
యూ కాంట్ లిటరలీ కంపేర్. ఇట్స్ లైక్ కంపేరింగ్ యాపిల్ అండ్ అన్ ఆరెంజ్. బట్ స్టిల్ పీపుల్ విల్ కంపేర్. ఆ ఫియర్ అయితే నాకు ఎప్పటి నుంచో ఉనింది. ఓకే. బట్ ఐఎమ్ వెరీ వెరీ ఓపెన్ టు దట్. అంటే నాకేంది అంటే యాజ్ అ క్యారెక్టర్ ఐ లవ్డ్ ఇట్. ఐ లవ్డ్ వాట్ బసిల్ జోసెఫ్ హ్యాస్ డన్ ఇన్ దట్ ఫిల్మ్ అండ్ ఐ వుడ్ లవ్ టు బీ ట్రయింగ్ టు స్ట్రైవ్. అంటే ఒక ఛాలెంజ్ లాగా అనిపించింది. ఓకే. అండ్ మన యాక్సెంట్ ఐ మీన్ మన నేటివిటీ మన కల్చర్కి ఎట్లుంటుంది, ఎట్లా పెద్ద తీసుకురా. ఛాలెంజ్ అది నిజం. ఐ ఎంజాయ్డ్ ద ప్రాసెస్. రిజల్ట్ ఏందో ఇంకా ఫ్రైడే చూద్దాం కానీ. బాగుంది. కింద చూసాం. సో అందులో బసిల్ జోసెఫ్ గారు అలాగే దర్శన రాజేంద్రన్ అక్కడ అంటే ఆ మూవీ గురించి మాట్లాడలేదు. ఒక సీన్లో ఒక్క టన్నుదంతా అక్కడ పడతాడు. మీరు తన్నారా? ఆఫ్ కోర్స్. ఇప్పుడు నా వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి అంత దూరం పడను, కొంచెం పడతారు. అవును. అప్పుడు డైట్లో ఉన్నారు అంటే సన్నగా ఉన్నారు అప్పుడు? లేదు ప్రాపర్ అప్పుడు కూడా వెయిటే, ఇప్పుడు వెయిటే అంతే. జస్ట్ మరి అదే అప్పుడు వెయిట్ అంటే హెల్దీ, దట్స్ నాట్ వెయిట్. నిజంగా తన్నారా? అంటే ఏమైందో నేను చెప్తాను. లెట్ మీ టాక్ నో తరుణ్. తన్నా నిజంగా అంటే ఫస్ట్ అది కరెక్ట్, అది ఫ్యాక్టే. సో ఐమ్ జస్ట్ కిడింగ్. సో అంటే ఫస్ట్ మామూలుగా నిజంగా కొట్టారు కదా, కానీ ఒకసారి ఫస్ట్ టేక్లో ఓకే చేసాం. సజీవ్ వచ్చి ఈషా గారు ఇంపాక్ట్ తెలియట్లేదు, కొంచెం టచ్ చేయండి పర్వాలేదు అని అన్నారు. సో ఐ ఆస్ట్ తరుణ్ లైక్ ఈజ్ ఇట్ ఓకే అని. యూ కెన్. బ్రహ్మానందం గారు ఒకటి ఉంటుంది కదా, స్టీల్ బాడీ అంటే ఓకే ఫైన్ అని చెప్పి ప్రాబ్లమ్స్ అన్ని ఆలోచించి అంటే గాలి వెళ్ళిపోయి ఎట్లా అని చూస్తున్నా. క్రూ అందరు చూస్తారు కాబట్టి వాష్రూమ్కి వెళ్ళేసి వస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ MMA కిక్స్ ఇవన్నీ ట్రైన్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇంపాక్ట్ తగిలితేనే నీకు అది కొట్టిన వాళ్ళు కూడా ఒక సాటిస్ఫాక్షన్ బాగా యూజ్ చేస్తున్నారు అందరి ట్రిక్. ఏంటిది? రియల్గా అంటే రియల్ కొడితేనే వాడు ఈవెన్ ట్రైనర్తో కూడా ప్యాడ్స్ పట్టుకొని ఉంటాడు అతను అక్కడ ప్యాడ్స్ మీద పని చేస్తేనే మాకు అది ఎఫెక్ట్ తెలుస్తుంది. సో ఆబ్వియస్లీ మన షూట్లో అట్లా కొడితే అంతే డ్యామేజ్ అవుతుంది. సో అందుకనే ఒక టేక్లో అయిపోయింది. నో ఒక టేక్లో అంటే ఇంపాక్ట్ కావాలన్నారు. సరే ఓకే అని అడిగాను. ఎన్నిసార్లు సో అయిపోయి టీ కొట్టే అప్పుడు అంతే. అసలు మాట్లాడి మీరు చెప్పండి, నేను మాట్లాడి అంతే. అది సెకండ్ టేకో థర్డ్ టేకో పంచి. అయ్యో అప్పుడు తంతూనే ఉన్నారు. ఓ మై గాడ్, సూపర్. అదైనా మీరు క్యారీ చేస్తున్నారంటే అసలు. సో ఇప్పుడు ఈ స్టోరీ తీసుకొచ్చినప్పుడు ఒక డైరెక్టర్ వ్యూలో మీరు ఎలా చూసారు? ఏది ఈ సినిమా నరేషన్కి వచ్చినప్పుడు మీ దగ్గరికి డైరెక్టర్ అవును. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చూసారు? నాకు ఇనిషియలీ అయితే సజీవ్ మీద జీరో నమ్మకం ఉండే. నాకు అసలు అంటే ఆయనకి తెలుసు, నేను చెప్తూ ఉంటా స్టార్టింగ్ నేను చేస్తా అని అది అంటే అనుకునే అట్లనే ఉండే అనమాట కంప్లీట్గా. మధ్యలో కూడా ఆయన తిట్టడం కానీ లేదంటే గునుక్కోవడము, ఏంది సజీవ్ ఇది అది ఇది అని మధ్యలో వచ్చేసి నాకు ఇదేదో కరెక్ట్ అనిపిస్తలేదు. ఎందుకంటే నేను ప్రతి డైరెక్టర్కి ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. అవును, ఇట్లా తీయాలి ఇట్లా. వెన్ యూఆర్ ఆల్సో యాంకరింగ్, మీకు యుల్ సీ అదర్ యాంకర్స్ అండ్ జడ్జ్ కదండి. సో సిమిలర్లీ అదే ఫీల్డ్లో ఉంటుంది. నేను దీని గురించి మాట్లాడలేదు. సో నాకేమో ఉండే కొన్ని, కానీ నాకు అర్థమైంది ఏంటి అంటే ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ స్టైల్. ఆ తర్వాత రఫ్ కట్ చూసిన తర్వాత చాలా తక్కువ అంచనా వేస్తాను సజీవ్ మీద అని అనిపించింది. అవునా? చాలా తక్కువ అంచనా వేస్తాను. అండ్ ద వే హీ కేమ్ త్రూ, ఉన్న చాలా కష్టాలు ఉంటాయి. ఇప్పుడు గోదావరి బ్యారేజ్లో బ్యూటిఫుల్ విజువల్స్ కావాలంటే వెనకాల చాలా బాగున్నాయి విజువల్స్. అంటే ఆ లొకేషన్ స్కౌటింగ్ ఏమనుకుంటున్నారు మీరు? దే హ్యావ్ గాన్ త్రూ హై అండ్ లో. అండ్ మిట్ట మధ్యాహ్నం షెడ్యూల్ కూడా పెట్టినారు చాలా ముచ్చటగా వీళ్ళు. సో అక్కడ బాగా ఇబ్బంది పెట్టినాము, అంత అయింది. కానీ ఆ బ్యూటిఫుల్ షాట్ వెనకాల 100 మంది ఇట్లా చెమటోర్చి ఇట్లా ఇట్లా ఎండలు ఇట్లా అని ఉంటారు. వాళ్ళ ఎక్స్ప్రెషన్ కూడా చూసారంటే గ్రేట్ అండి. షార్ట్ ఏమో చాలా ఇట్లా అబ్బా గాలి వచ్చినట్టు ఉంటుంది, వాళ్ళకేమో గాలి ఆడుకున్నట్టుంటుంది. సో దాంట్లో సజీవ్ నంబర్ 1. అంటే ఆయన పడినంత కష్టము నేను అంత పడలేను. నేను కొంచెం ఈజీ గోయింగ్ అనమాట. కొంచెం కంఫర్ట్ ఉండాలి లైఫ్లో అనే ఫీల్డ్ ఉంటా.
ప్యాషన్ ఉండాలి, కంఫర్ట్ ఉండాలి. ఈయన వచ్చేసి ఎక్కడైనా దూరిపోతుంది. అక్కడ ఒక సందు ఉందంటే కెమెరా తీసుకొని అక్కడ దూరిపోయి అక్కడ పోయి అన్నీ ఇక్కడ లొకేషన్ ఉందంటే అంత కష్టపడతాడు. అండ్ ఐ థింక్ దట్స్ వై నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మై వ్యూ హ్యాస్ చేంజ్డ్ ఆన్ ది ఎంటైర్ థింగ్. ఇనిషియలీ ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్, బట్ ఆఫ్టర్ సీయింగ్ ద రఫ్ కట్ ఐ నో పీపుల్ విల్ ఎంజాయ్ ఇట్. తెలుసు, డెఫినెట్గా అసలు ఎంజాయ్ చేస్తారు. మెయిన్గా అయితే వైఫ్ అండ్ హస్బెండ్ బాగా ఎంజాయ్ చేస్తారు, బాగా మామూలుగా కాదు. సో చెప్పండి, ఏదో చెప్తున్నారు. ఎవరికైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మా మీద కేసు వేయకండి. మా సినిమా చూసిన తర్వాత వాళ్ళు కొట్టుకుంటారు. రియల్ ఇన్సిడెంట్స్ కదా, రియల్ ఇన్సిడెంట్స్ చాలా అవుతున్నాయి కదా. అదే అంటున్నా, సినిమా చూసిన తర్వాత నేను తంతా నిన్ను అని చెప్పి ఇంటికి పోయి వాళ్ళు తంతే మళ్ళీ మాకు లెటర్ రావద్దు, అరే ఈ తరుణ్ భాస్కర్ నీ వల్ల నా పిల్ల నన్ను కొట్టిందంటే నేనేం చేయలేనండి. కానీ వెనకాల పోస్టర్ చాలా బాగుంది, ఎస్ ఫేసెస్ చెంది చాలా బాగుంది. సో ఈ మూవీకి వర్క్ చేసిన చాలా మంది టెక్నీషియన్స్ కూడా చాలా కొత్త వాళ్ళే అని విన్నాం. సో ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకొని ట్రైనప్ చేసి ఇది అంటే ఒక్కొక్క డైరెక్టర్ స్టైల్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. దట్టు కొత్త డైరెక్టర్ స్టైల్ ఇంకా పని చేసే వరకు ఎవరికి తెలియదు. సో ఆ మధ్యలో గ్యాప్స్ వస్తాయి. అది కూడా 39 daysలో షూటింగ్ మొత్తం కంప్లీట్, ఇంకో ఒక్క డే కూడా ఎక్స్ట్రా కాకుండా. అంటే ఇన్ని కూడా అంటే ఒక డైరెక్టర్గా మీరు ఏం చెప్తారంటే మీరైతే మీరు తీసుకునే వాటిలో కాస్టింగ్ ఎలా చూస్తారు? కాస్టింగ్ అంటున్నారా? నేను ఇప్పుడు తీసుకునే దాంట్లో అయితే 100% క్యారెక్టర్ ట్రేట్స్, గుణాలు కొంచెము ఆ పర్సన్లో ఉన్నాయా లేదా అని ఒక చిన్న గ్లిమ్స్ కనిపించిందంటే ఐ కాస్ట్ దెమ్ లైక్ దట్. అంటే టెక్నీషియన్స్ వచ్చేసి ఐ టేక్ దెమ్ బేసిస్ ఆఫ్ టేస్ట్ అంతే. అంటే వాళ్ళ ప్రీవియస్ చేసిన వర్క్స్ నా టేస్ట్ మ్యాచ్ అవుతుందా లేదా, ఓకే అంతే. నాకు అది మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది, వైబ్ మ్యాచ్ అవ్వాలి. సో మంచి డైరెక్టర్, సో ఇంకా మంచి మంచి ఇంకా మూవీస్ బాగా తీస్తారు అనుకుంటే మీరు అలా హీరోగా దుంకేశారు. అంటే ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అని బాగుంది. బట్ మళ్ళీ డైరెక్షన్ ఎప్పుడు? ఇంకా నేను అది కూడా అడుగుతాను క్వశ్చన్, దీనికి ఆన్సర్ చెప్పండి. మేజర్ ఏంటంటే ఒక ఓషన్లో 2 పడవలు పోతున్నాయండి, ఒక కాలు అక్కడ వేసినా ఒక కాలు ఇక్కడ వేసినా అలా వచ్చిందంటే ఏమవుతుందో నాకు తెలియదు, వెళ్తున్నా అంతే. అసలు ఇంత బ్లైండ్గా అసలు చాలా చూసి మాట్లాడతారు మీరు, చాలా ఓపెన్గా చెప్పేస్తున్నారు. అవును అంతే. ఇంకా ఐ మీన్ ఐ ఆల్వేస్ బిన్ లైక్ దట్. అంటే అందరు తెలిసిందే, నాకేం లేదు అంటే 2 ఇష్టమే. నేను ఇప్పుడే ఇన్ఫ్యాక్ట్ మా కో ప్రొడ్యూసర్ సౌమిత్రిని ఫోన్లో కూడా తిట్టిన అనమాట. ఎన్ని సినిమాలు చేస్తావు సౌమిత్రి, ఒక్కటేసారి నువ్వు అంటే చాలా సైలెంట్గా ఉన్నాడు ఫోన్లో. దాని తర్వాత గుర్తొచ్చింది, ఓహో నేను యాక్టింగ్ డైరెక్షన్ చేసినట్టు 4 సినిమాలు చేస్తున్నాడు, తప్పలేదు కదా అని అనుకున్నాను. సో ఐ థింక్ ఐ థింక్ నాకు ఐ ఈజీలీ గెట్ బోర్డ్. సో నాకు ఏదో ఒక క్రియేటివ్ అవకేషన్ ఉండాలి లైఫ్లో అన్నది నాకు క్లియర్గా అర్థమైంది. సో నాకు ఐ లవ్ యాక్టింగ్. యాక్టింగ్ ఒక బ్రేక్ లాంటిది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అనిపిస్తుంది ఎందుకు యాక్టింగ్ చేస్తున్నా అని. దెన్ ఐ టేక్ అ బ్రేక్ అండ్ దెన్ ఐ హ్యావ్ టు డైరెక్షన్ అప్పుడు కష్టాలు ఇదంతా ఎందుకు, జస్ట్ క్యారవాన్లో కూర్చొని యాక్టింగ్ చేయొచ్చు కదా అని అనిపిస్తుంది. సో అట్లా స్విచ్ అవుతూ ఉంటారు. సో ఇలా డాక్టర్స్ నార్మల్ అని చెప్పినారు. అంటే మీరు భయపడుతుంటే నాకు అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ చూసే వాళ్ళు కూడా అరే మనకు కూడా అట్లనే అనిపిస్తుంది కదరా పై అట్లా అయితే కరెక్ట్. అయితే మీరు అందరు నార్మలే నార్మల్ కానీ చెప్పరు చాలా మంది, చెప్పరు. సో ఇక్కడ నుంచి మిమ్మల్ని మేము ఎలా చూడొచ్చు యాజ్ అ డైరెక్టర్, హీరో, యాక్టర్? హోప్ఫుల్లీ అండి. ఐ థింక్ ఐ జస్ట్ వాంట్ టు బీ లైక్ నోన్ ఫర్ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ అంతే. సంథింగ్ న్యూ, సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్. ఏదో ఒక కొత్తదనం అయితే తీసుకొని వస్తాను. ఐ వోంట్ డూ ద సేమ్ థింగ్. ఎక్స్పెరిమెంటల్ ఫెలో. అప్పుడప్పుడు వీడు రాకెట్ ఎటైనా పోవచ్చు, అంటిస్తా కానీ. అంటిస్తా అనేది అక్కడ వేరేగా వేసుకుంటారండి. ఓకే. సో మీ దగ్గరికి డైరెక్టర్ నరేషన్కి వచ్చినప్పుడు ఫస్ట్ హీరో అని మీకు అంటే స్టోరీ మొత్తం మీ నరేషన్ వరకు మాత్రమే చెప్పారా, లేదంటే మూవీ నరేషన్ మొత్తం చెప్పారా, తరుణ్ భాస్కర్ గారి గురించి చెప్పారా, ఏం చెప్పారు?
అంటే నరేషన్ మొత్తం అడగట్లేదు. మీకు ఏమనిపించింది విన్న తర్వాత కూడా? ఒక 2 క్వశ్చన్స్. అంటే నాకు సజీవ్ అంటే నాకు ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అయినప్పుడే తెలుసు తరుణ్ వాజ్ దేర్ ఇన్ ద ప్రాజెక్ట్ అని చెప్పారు ఆల్రెడీ నాకు. చెప్పారు ఆల్రెడీ. సజీవ్ వచ్చి నాకు నరేట్ చేస్తుంటే ఈ స్టోరీ నాకు తెలుసు కదా, మళ్ళీ ఎందుకు నరేట్ చేస్తాను. అప్పటికే కానీ సజీవ్ చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే మన తెలుగు కల్చర్, మన కల్చరల్గా ఎలా ఉంటుంది ఈ సినిమా, యాసతో ఎలా ఉంటుంది, ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది చాలా డీప్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో దాని ఫస్ట్ నుంచే క్లియర్గా ఉన్నాడు, ఇది మనం ప్రాపర్ గోదావరి యాసలో చేద్దామండి. తరుణ్ గారు కూడా ఈ యాసలో మాట్లాడతారు. నేను షాక్, ఎలా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని నేను అనుకున్నాను. బట్ అంటే ఐ థాట్, నాకు ఫస్ట్ ఆయన చెప్పంగానే సజీవ్ ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ హిమ్ అని నాకు అనిపించింది. ఇట్ విల్ బి అ నైస్ చేంజ్ అని అనిపించింది నాకు. అంటే నాకు ఈ క్యారెక్టర్ చేయడమే నాకు ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఓకే, సో ర్యాపిడ్ ఫైర్ అండి. నార్మల్ ఫన్నీగా అడుగుతా, సురేందర్ ది బాటిల్ అనే విధంగా అడుగుతా. ఓకే, ఐఎమ్ ఎక్సైటెడ్. సో స్టార్ట్. వెజ్ నాన్ వెజ్? బిర్యానీ అస్సలు లేదు మీ లైఫ్లో బిర్యానీ తినొద్దన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్? ఎక్కడైనా దుంకి చచ్చిపోదాం అనిపిస్తుంది. బిర్యానీ లేకుండా నేనైతే బతకలేదు. బిర్యానీలో ముక్క ఉండాలి, బిర్యానీ ఉంటే కూడా. ఇది డైరెక్షన్, హోస్టింగ్ అంతా పక్కన పెడితే బిర్యానీ ఉండకపోతే నేను బతకలేదు. చాలా క్లియర్ ఉన్నది దాంట్లో. మీరు బిర్యానీ లేకపోతే ఉంటా, పులిహోర ఉండాలి కానీ అంతే. ఓ, మీరు 2 కదండి, 2 పడవల మీద ప్రయాణం కదా. ఓకే, రెడీ. మీ ఫోన్ పడిపోతే ముందుగా మీకు గుర్తొచ్చే వారి పేరేంటి? ఫోన్ పడిపోతే పడిపోతే ఇమ్మీడియట్గా అమ్మ 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 తిన్నావా లేదా అని అడుగుతుంది. ఎప్పుడు ఫోన్ చేసినా అంతే, నేను ఇక్కడ ఈ ప్రాజెక్ట్ మీద ఇదున్నా ఏదో ఒక డిస్కషన్ అయితే ఉంటుంది కదా, ఏదో చెప్దాం అనుకుంటా, కానీ అమ్మలకి ఏముండదు, తిన్నావా అలా టైంకి అని ఉంటుంది. కరెక్ట్. సో అది చెప్పేదానికి నాకు ఫోన్ కావాలంతే. మీరండి? ఫోన్ ఎట్లా పడిపోతే ఫస్ట్ అంతే, ఎవరి పేరు గుర్తొస్తుంది? అదే డాడీకి, చెల్లికి, అక్కకి, వీళ్ళందరూ చెప్పాలి కదా అని అంతే. ఓకే, సో అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీరు చెప్పుకున్న డైలాగ్ ఏంటి? ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇలా అలా ఉంటారు కదా, ఎట్లా అనేసి హానెస్ట్గా చెప్పండి. అదే, సిగ్గుందారా, రోజు తిన్నాను అనుకుంటావు, ఎందుకు తింటున్నావురా, వెయిట్ పెరుగుతా ఉన్నావు అని వస్తుంది అంతే. హానెస్ట్ ఆన్సర్ అంతే వస్తుందండి నా మైండ్లో అయితే ప్రతిరోజు పొద్దున. అదే, మీరు ఇవాళ తక్కువ తినాలి అనుకుంటా, ఇంకా తింటున్నాను, సిగ్గు లేదు. నేను అద్దంలో చూసుకొని నేనేమనుకుంటానా, చెప్పుకునే డైలాగ్ అద్దంలో చూసుకుంటూనే ఉంటావు కదా, అంటే అనుకుంటా. అందమే ఈషాతో మాట్లాడుతుంది, ఎంత అందంగా ఉన్నావు అంతేనా? అంతే తరుణ్, కరెక్ట్. అట్లా ఏం లేదు, ఇప్పుడు అగో నన్ను ఫుల్గా ట్రోల్ చేస్తారు, అట్లా ఏం లేదు. మామూలుగా ఏం అనుకోని ఏం అట్లా ఉండదు, అట్లా ఏం అనుకో. మీరు అంత ఆలోచించకండి, కావాలని స్కిప్ చేస్తారు. అట్లా ఏం లేదు, ఇప్పుడు చూడగానే జిమ్కి వెళ్ళాలి, ఇంతే ఉంటుంది. అద్దంలో చూసుకొని జిమ్కి వెళ్ళాలి అనుకుంటారు మరి. ఓకే, నాకు నేనే చాలా లావు అనిపిస్తా నాకు. అదే లావు, మీరిద్దరు కూడా అంత లావు. ఇంకా నాకు సిగ్గుండాలి ఇంకా. పక్కా తెలంగాణ. సో మీకు ఎక్కువ భయం దేనికి అంటే, భూమికి సంబంధించి అడుగుతాను ఇది. ఇక్కడ ఏముందంటే ఎగ్జామ్స్ రిజల్ట్స్కా లేదా బిల్స్, ఇంట్లో వచ్చే బిల్స్కా అని ఉంది. బట్ మూవీ రివ్యూస్ ఆర్ ఇంటర్వ్యూస్? భయం. మూవీ రివ్యూస్. ఇంటర్వ్యూస్ అంటే పీపుల్ ఆర్ వెరీ ఎంపథెటిక్. అంటే ఇప్పటివరకు ఇంటర్వ్యూస్లో కూడా ఎవరు ఏది హరాస్ చేసినట్టు ఏమి ఉండదు. ఇంకోటి ఒక సోషల్ లిమిటేషన్ ఉంటుంది, మ్యూచువల్ రెస్పెక్ట్ ఇస్తారు అందరూ. అంటే నాకు తెలిసి మనందరం ఒక ఫ్యామిలీలోనే అనిపిస్తుంది సార్. ఇట్స్ లైక్ వన్ సర్కస్, ఆల్ ఆఫ్ అస్ ఇన్ ద సేమ్ థింగ్ కదా. కానీ కామెంట్స్ అవుట్ సైడ్ అండ్ రివ్యూస్ వచ్చి, రివ్యూస్ సోషల్ మీడియా కామెంట్స్ అని అంటున్నా, అది ఐ థింక్ నాకు భయం వేస్తుంది. అంటే ఇప్పుడు నాకు పిల్లలు ఉంటే కూడా ఫ్యూచర్లో హౌ డు ఐ ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ దట్ అనే ఆలోచనలో ప్రతి పేరెంట్ ఉన్నారు. ఓకే, సో అది చాలా ఆలోచించారు. అది భయం. మీకు భయం ఇంటర్వ్యూస్తో ఏముండదు, రివ్యూస్తో అంటే కొంచెం ఉంటుంది. మీరు చాలా కూల్ పర్సన్. కూల్ అంటే నాకు ఏంటి అంటే నేను చూస్తే అయ్యో అనిపిస్తుంది, కానీ అది కొన్ని సెకండ్సే ఉంటుంది నాకు అంతే. అసలు ఇట్లా
ఆఫ్ అయిపోతుంది. ఒకసారి రివ్యూ వచ్చిందా షీ గెట్స్ యాంగ్రీ, షీ నేను అంతే, ఫీల్స్ బ్యాడ్, టక్కనే వెళ్ళిపోతుంది. అంతే, అంతకు మించి ఇంకా నాకు అది నాంతా అది ఉంటుంది. ఉండాలి ఉండాలి ఉండాలి. ఓకే, ఒక రోజు మీకు సూపర్ పవర్ వస్తే మీరు మొదట చేసే పని ఏంటి? బిర్యానీ తింటాను మాత్రం చెప్పండి. ఆహా, కాదు సూపర్ పవర్ ఉండాలి. సూపర్ పవర్ వస్తే ఒక అమౌంట్ ఆఫ్ మనీ అండి వచ్చేస్తే ఇంకా నేను అందరినీ షట్ డౌన్ చేసుకొని క్యాబ్ కొట్టడానికి ఫోన్ ఉంది చేతిలో. అంతే ఇంకా. అంటే ఇక అందరినీ భరించి భరించి నా గ్యాస్ట్కి వచ్చేసింది, ఇంకా అయిపోయింది. అది ఏజ్ తోటి వచ్చే చాదస్తామేమో, అయ్యో కానీ ఇవంతా ఎందుకు అని ఒక అమౌంట్ ఆఫ్ మనీ వచ్చి ఇంకా హ్యాపీగా ఉండొచ్చు నేను ఫ్యామిలీ అంటే ఎక్కడికి వెళ్ళిపోతా. నా పొలం నేను పండించుకుంటా, మంచిగా సంతోషంగా ఉంటా, ఫోన్ ఆఫ్ చేస్తా, పక్కన చెప్పేసరిగా అమౌంట్ వస్తే ఇంకా సినిమాలు ఎందుకన్నా? అంటే సినిమా ఆరాంగా వచ్చి నాకు అనిపించినప్పుడు ప్రెషర్ తో. దేర్ ఇస్ నో ప్రెషర్ దెన్. ఓకే, మీరు మనీ ఫస్ట్. ఇంకోటి ఏంటంటే ఏదన్నా సంతృప్తిగా తినాలి, లావ్ అవ్వద్దు. అది నేను రోజు మధ్యాహ్నం చేసేది. అది నాకు చాలా ఇయర్స్ నుంచి ఉండిపోయింది అట్లా. తినేటప్పుడు చాలా భయంగా ఉంటుంది. అంటే కావాలంటే ప్యారడైజ్ బిర్యానీ పోయి తిందాం. మీకు నచ్చని పని కానీ రోజు చేస్తున్నారు, తినొద్దు అనుకోవడం. అది నచ్చని పని. తినొద్దు అనుకోవడం. మీరు నచ్చని పని కానీ రోజు చేస్తున్నానా? రోజు చేస్తున్నా అంటే నచ్చని పని. మన టైం అయిపోతుంది. అబ్బా, నాకు నచ్చని పని పొద్దున్న లెగడం. పొద్దున్న కానీ రోజు లెగాల్సి వస్తుంది. ఓకే, మీ జీవితంలో ఇది ఎందుకు చేశాను అనిపించిన సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. ఒకటి ఏదైనా షేర్ చేస్తారా? అది షేర్ చేసేటట్టు లేవండి, లేకుంటే ఇది అదో క్షణం అవుతుంది మళ్ళీ. అది కూడా ఇదో మూమెంట్ అవుతుంది మళ్ళీ చెప్తే వైరల్ అయిపోతాం. ఓకే, సో మీకు అంటే మీరు ఎక్కువగా అబద్ధం చెప్పే వర్డ్ ఏంటి డేలో? వస్తున్నా, మీకు తెలిసిందే ఇప్పుడు అదే అయింది కదా. వస్తున్నా 10 minutes లో స్టార్ట్ అవుతున్నాను. మీరు అదే ఆన్సర్ అవునా? అంతే కదా, అది డైలీ చేసే. మీకు తెలియకుండా మీ ఫోన్ ఎవరైనా ఓపెన్ చేస్తే ఇది ఒక్కటి దొరకకూడదు, ఇది ఒక్కటి చూడకూడదు అనుకునేది ఏంటి? ఎవరైనా మెసేజ్ చేస్తే నేను రిప్లై చేసి స్మైల్ ఇచ్చుకొని అట్లా క్షణాలు ఉన్నాయి. ఓకే, అట్లాంటివి అయితే అది చూడొద్దు అని అనుకుంటా. అది ఏముండదు, హార్మ్లెస్ ఉండకపోయినా ఏదో ఆలోచన వస్తుంది. లవ్ టుడే లాగా. ఓకే, లవ్ టుడే సినిమా వచ్చింది కదా, సేమ్ అది అంతే. మీరు అసలు ఫోనే ఓపెన్ చేయొద్దు, ఎవరు ఓపెన్ చేద్దాం. ఓకే, ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో మీకు నచ్చిన ఫుడ్ అయినా కానీ తింటూ బోర్ కొట్టింది? నచ్చిన ఫుడ్ తింటూ బోర్ కొట్టడం కానీ బోర్ సందర్భం ఏదైనా ఉందా? ఇట్స్ అ టఫ్ క్వశ్చన్ అండి. నాకు నేను ఆన్సర్ చేసేస్తా అయితే. నాకు మనకి నచ్చినది రోజు తింటే బోర్ కొట్టింది ఏదా? నాకు అట్లా బోర్, నాకు రోజు ఒకటి తినమన్నా తింటా, నాకు ఇష్టం అట్లా. అంటే ఎక్కువ ఆప్షన్స్ నేను కన్ఫ్యూజ్ అయిపోతా. సో ఓకే, మీరు ఎక్కువ వాడే ఎమోజీ ఏంటి? నేను ఎక్కువ వాడే ఎమోజీ వచ్చేసి లాఫింగ్ ఎమోజీ. లాఫింగ్ ఎమోజీ ఫుల్ మేము మా ఫ్రెండ్స్ ఎప్పుడు అది. ఓకే, మనకు అస్సలు రాని పని కానీ వచ్చు అని నటించేది ఏంటి? అస్సలు రాని పని నటించేది నాకు ఇంకా డైరెక్షన్ యాక్టింగే అనిపిస్తుంది. ఇంకా నిజంగా నా రోజు పొద్దున పోయి భయపడుతూ ఉంటా, ఇది రాదు, ఇది ఎట్లా వస్తుంది షార్ట్, అది. నిన్న కూడా షూటింగ్ అయింది, బట్ ఐ థింక్ స్టిల్ లాట్ ఆఫ్ లర్నింగ్ ఇస్ దేర్. కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐ ఫీల్ దట్ వే. ఎందుకంటే చాలా మంది ఇదెంత అని అంటారు సినిమాలు ఆడవాళ్ళు అనుకుంటా. సో అట్లయితే లేను. ఓకే, మీరు నచ్చిన పని షీ లాస్ట్ అటెన్షన్ అంటే చెప్పండి. సో మీరు డైలీ ఇందాక నేనే మర్చిపోయారు అడిగాను కానీ కవరప్ చేశారు. ఓకేనా, మీరు ఆలోచించొద్దు. సో ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ గారి మ్యారేజ్ ఫిబ్రవరిలో అంటున్నారు, మీ వరకు ఏమైనా వచ్చిందా? ఏర్పాట్లో వరకు ఇలా జరుగుతున్నాయి అని చెప్పారు. నాకు ఫిబ్రవరిలో తెరవంగానే నేను ఫిబ్రవరి నెక్స్ట్ డేనే వెళ్ళిపోతా. అట్లుంటుంది. ఏవి రాలేదు, లాస్ట్ మినిట్ ప్లాన్స్ ఉంటాయి. లాస్ట్ మినిట్ వచ్చిన చెప్పలేను, చెప్పిన ఏమనలేను, అట్లుంటుంది అంతా. మాదంతా లాస్ట్ మినిట్ ప్లాన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అంటే. ఓ సూపర్. సో అలాగే మీరు ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ చేస్తున్నారంట. మొన్న అభినవ్ గారిని అడిగినప్పుడు గ్రాఫిక్స్
బ్యాలెన్స్ ఉంది, గ్రాఫిక్స్ విషయంలో ఏదో జరుగుతుంది అని. అంటే గ్రాఫిక్స్కి ఎంతవరకు అంటే ఎలా ప్లాన్ చేశారు? అభినవ్ ఫేస్ ని గ్రాఫిక్ చేస్తున్నారు. ఫేస్ కాదు. చాలా ఉన్నాయండి ఈసారి. ఎక్స్పెక్టేషన్స్ కూడా హ్యూజ్ ఉన్నాయి కాబట్టి నా ఐఎమ్ ఫీలింగ్ ద ప్రెషర్ అలాట్. కానీ నేను స్టోరీ రాసింది అయితే జెన్యున్గా నాకు చాలా నచ్చి రాసిన కథ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్. ఎంత ప్రెషర్ ఉన్నా కానీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. దానికి స్కేలప్ ఉంది కాబట్టి కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. అవునా? యా, విఎఫ్ఎక్స్ బేస్ కూడా ఉంది చిన్నవి. అంతా ఇదే. ఎప్పుడు రావచ్చండి మా ముందు? ఐ థింక్ అరౌండ్ టెంటేటివ్లీ వీఆర్ థింకింగ్ నవంబర్ దిస్ ఇయర్. నవంబర్ దిస్ ఇయర్. ఓకే. జనరల్గా ఎవరైనా హీరో హీరోయిన్ మంచి మూవీలో మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతే ఒక రూమర్ అనేది బయటకు వస్తుంది, వీళ్ళు రిలేషన్లో ఉన్నారు వీళ్ళు అని చెప్పి సమ్ గాసిప్లు వస్తాయి. ఇప్పుడు మీ విషయంలో కూడా ఈ మూవీకి సంబంధించి వచ్చింది, త్వరలో తరుణ్ భాస్కర్ గారు ఈశ్వరభ్య గారు పెళ్లి చేసుకోబోతున్నారు అని. అంటే ఇలాంటి రూమర్స్ విన్నప్పుడు ఏమనిపిస్తుంది, ఏం అనాలనిపిస్తుంది? జాన్ 30th సినిమాకి రండి అనిపిస్తుంది. అప్పుడు తెలుస్తుంది. జాన్ 30th కోసం తెలుస్తుంది. ఓకే. మీ పెళ్ళి ఎప్పుడు? జాన్ 30th కి నేనే చెప్తాను. జాన్ చెప్తారా? అంతే. ఓకే. జాన్ 30th కి ఆ రోజు మీ పెళ్ళి ఎప్పుడు చెప్పేస్తారు? ఫిక్స్ అండి? ఫిక్స్ అండి. పిల్ల ఫిక్స్ అయిందండి? ఆ పిల్ల కూడా మేము జాన్ 30th కి ఎప్పుడో చెప్తామండి. అన్ని థియేటర్లో, అన్ని హాల్లో అన్నట్టు అన్ని థియేటర్లో చూసుకుందాం. జాన్ 30th. ఓకే. నెక్స్ట్ ప్రాజెక్ట్స్? నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ప్రస్తుతానికి ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ తర్వాత 2 డైరెక్షన్కి లైనప్ ఉన్నాయండి. ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దెమ్. అస్సలు ఒకటి వచ్చి కామెడీ నుంచి షిఫ్ట్ అవుతున్నా. ఓకే. సో రాకెట్ ఎటైనా పోవచ్చు అంటిస్తా కానీ. సో మీది నెక్స్ట్ ప్రాజెక్ట్స్? ఒక తమిళ్ ప్రాజెక్ట్ ఉంది, అది అవుతుంది షూట్. ఇంకోటి తెలుగులో సైన్ చేయాలి, అంటే మంచి స్టోరీస్ విన్నాను. ఐ హావ్ టు సైన్ 2 stories అదేను. 2 stories అదే. సూపర్. మొత్తానికి ఓం శాంతి శాంతి అనుకుంటున్నారు కదా? ఎస్. ఓకే. సో ఇప్పటి నుంచే చాలా మంది అది యూజ్ చేస్తారు అనుకుంటున్నాను నేను. మీరు ఏం చెప్తారు మూవీ గురించి ఆడియన్స్కి? ఏం లేదండి, ఐ థింక్ ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ ద ఫిల్మ్. నేను స్టోరీ విన్నప్పుడు సజీవ్ని ఒకటే అడిగిన, సబ్ టైటిల్స్ తోటి ఓటీటీలో చూడొచ్చు కదా నేను అంటే, ఒకసారి వినండి అన్నాడు. విన్న తర్వాత ఇది వేరే ఉంది అని అనిపించింది. ఫస్ట్ హాఫ్ వినేటప్పుడు కూడా ఐ ఫర్గాట్ అబౌట్ ద హోల్ థింగ్. నరేషన్ అప్పుడే ఎట్లుంది అని అనుకున్నా, ఈడు తీయడం నాకు టెన్షన్ వచ్చింది. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఎంటైర్ థింగ్ సజీవ్ డిడ్ అ బ్రిలియంట్ జాబ్. ద హోల్ టీమ్, ప్రొడక్షన్, ఎవ్రీ క్రూ మెంబర్ అండ్ కాస్ట్ మెంబర్స్ ఆల్సో ది అదర్ వన్స్, మంచి కాస్టింగ్ తోటి. నేను రఫ్ కట్ చూసినప్పుడైతే ఐ వాజ్ రిలీవ్డ్. సో ఆ గ్యారంటీ ఇస్తున్నాను, మీకు కూడా ఏ ఫెటీగ్ ఉండదు, సినిమాకి వచ్చేయండి. సూపర్. సేమ్ కాపీ పేస్ట్? ఎందుకు కాపీ పేస్ట్? అంటే ఎస్ కరెక్ట్ అని చెప్పి నేను అంటున్నా. అంటే నా ఫీలింగ్ ఏంటి అంటే, ఇట్స్ అ ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అండ్ అంటే కపుల్స్ అన్నది బాగా దే రిలేట్ టు ఆల్ ద క్యారెక్టర్స్, ఫ్యామిలీ మెంబర్స్ అంతా. అండ్ రీమేక్ అని అంటున్నారు, బట్ మన తెలుగులో ఈ సినిమా వస్తే ఎలా ఉంటుంది, ఈ క్యారెక్టర్స్ వస్తే ఎలా ఉంటుంది అన్నది మీరు చాలా ఎంజాయ్ చేస్తారు వెన్ యూ వాచ్ దిస్ మూవీ అన్నది ఐఎమ్ హోపింగ్. సూపర్. మొత్తానికి మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది వాటి స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్డ్ టు సాక్షి.